జాన్ వెస్లీ అనేటువంటి దైవజనుడు ఇంగ్లాండ్ దేశంలో ఒక గొప్ప ఉద్యమానికి నాంది పలికిన వ్యక్తి. ఆయన ఒక దేశంలో గొప్ప ఉద్యమాన్ని రగిలించిన వ్యక్తి జాన్ వెస్లీ అనే దైవజనుడు. వాళ్ళ అమ్మ పేరు సూసన్నా వెస్లీ. ఆమెకి చాలామంది పిల్లలు, 8 మంది కంటే ఎక్కువ ఉన్నారు ఆమెకి. అంతమంది పిల్లలకు తల్లి ఆమె. ఎంత చురుకైన మనిషి అంటే, ఎంత క్రమశిక్షణ కలిగిన తల్లి అంటే, ఆడాళ్ళు వినండి మీరు. ఒకసారి ఆమె బిడ్డల్లో ఒకడికి ఒకే పాఠం 19 సార్లు చెప్పిందంట. 19 సార్లు. మళ్ళీ 20వ మొదలు పెడితే ఆమె భర్త అంటే ఆ చిన్నాడి తండ్రి చూసి, ఇప్పటికి 19 సార్లు చెప్పావు, నేను లెక్కేశాను, మళ్ళీ 20వ మొదలు పెట్టావా అన్నట్ట. అప్పుడు ఆమె అంది, ఈసారి నేను వీడికి ఇది చెప్పలేదనుకో, ముందు చెప్పిన 19 సార్ల కష్టం వ్యర్థమైపోయిందండి అందట. అంత షార్ప్ ఆమె. ఆ పిల్లల్ని దేవుని కొరకు పెంచాలని తీర్మానం చేసుకుంది. ఇంతమంది పిల్లలతో నేను బయటికి వెళ్ళి సేవ చేయటం కష్టం కాబట్టి, ఒక తల్లిగా నేను వీళ్ళని దేవుని కొరకు పెంచుతాను. యోకేబేదు మోషేని పెంచినట్టు వీళ్ళని నేను దేవుని కొరకు పెంచుతాను. వీళ్ళ కోసం నేను ప్రార్థిస్తాను. వీళ్ళల్లో కనీసం ఒక్కళ్ళనన్నా నా దేవుడు వాడుకోపోతాడా? ప్రతిరోజు బిడ్డల్ని దేవుని భక్తికి, ప్రార్థనా జీవితానికి, ఆత్మీయతకు మొదలైన వాటికి అలవాటు చేసింది. దేవుని గురించి కథలుగా చెప్పేదామె. ఆ విధంగా పసితనం నుంచే వాక్య బీజాలతో పెరిగారు వాళ్ళు. రాత్రివేళ ఆ బిడ్డలు పండుకునేటప్పుడు బిడ్డలందరినీ పండుకోబెట్టి వాళ్ళ దగ్గర పడేసి ఆమె గదిలోకి పోయి తలుపేసుకునే టైపు కాదు ఆమె. ఆ పిల్లల దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తూ ఉండేదట వాళ్ళు నిద్రపోయిన దాకా. వాళ్ళు నిద్రపోయిన తర్వాత బిడ్డ మీద చెయ్యి ఉంచి, ప్రభువా, ఈ బిడ్డని నీ కొరకు అప్పగిస్తున్నా, నీ కొరకు వాడుకోవా అని ఆ తల్లి బిడ్డ మీద చెయ్యి ఉంచి ప్రార్థన చేసేట. రోజు దినచర్య ఆమెకది. ఫలితంగా దేవుని కృపను బట్టి ఆమె కడుపున పుట్టిన అంతమంది పిల్లల్లో 2 దేవుడు లేపాడు. ఒకడు జాన్ వెస్లీ, ఒకడు చార్లెస్ వెస్లీ. ఒకడు జాన్ వెస్లీ, ఒకడు చార్ల్స్ వెస్లీ. ఇద్దరు దేవుని సేవ చేశారు. వాళ్ళల్లో ఒకడు జాన్ వెస్లీ ఎంత ఉజ్జీవం రగిలించాడంటే, ఆయన స్టోరీ మీకు బైబిల్ స్టాల్లో దొరికింది. జాన్ వెస్లీ లైఫ్ తప్పకుండా తీసుకెళ్ళి చదవండి. తన తల్లి భక్తి విషయంలో తనకు వేసిన పునాది ఎంత దీవెనకరమైందో ఆయన మాటల్లోనే ఆయన చెప్తాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్పానంటే, ఆ తల్లి బయటికి వెళ్ళి సేవ ఎంత చేసిందో నాకు తెలియదు, కానీ బయటికి వెళ్ళి కోట్లాది మందిని ప్రభావితం చేసేటువంటి ఒక కొడుక్కి తల్లిగా మాత్రం అటు భౌతికంగాను ఆత్మీయంగాను తల్లిగా నిలబడింది. ఇప్పుడు ఆమెను ఏమంటారు? సేవకురాలంటారా, సాధారణ స్త్రీ అంటారా? అందుకే నేను చెప్తున్నాను, తల్లి, నీ బిడ్డని, నీ కొడుకునైనా కూతుర్నైనా దేవుని కొరకు నువ్వు సిద్ధపరిస్తే, ఆత్మీయంగా వాళ్ళని దేవుని కొరకు ఆయత్తపరిస్తే నువ్వు సేవ చేసినట్టే తల్లి. ఇంకా ఎంత గొప్పగా అంటే, నీ తరంలో ఉన్న వాళ్ళకి నువ్వు సువార్త చెప్పి ఏదో కొన్ని ఆత్మలను రక్షిస్తావు. నీ బిడ్డల్ని దేవుని కొరకు నువ్వు సిద్ధపరిచినప్పుడు నెక్స్ట్ జనరేషన్కి కూడా నువ్వు సేవకురాలని ఇస్తున్నావు. అంటే నెక్స్ట్ తరానికి కూడా నువ్వు చీకటిని పారద్రోలే దీపాలను ఇస్తున్నావు. నెక్స్ట్ తరానికి. తల్లులు నిజంగా బిడ్డల విషయంలో ఎలాంటి చిత్తశుద్ధి కలిగి ఉన్నారు? ఎంతమంది తల్లులు, ఎంతమంది తండ్రులు నిజంగా బిడ్డల విషయంలో అలాంటి ఆరాటం కలిగి ఉన్నారు? ఈరోజు ఆ పరిస్థితి అంతా పోయింది.
వాడేడో తిరుగుతుంటాడు, ఆమె ఏడో కూర్చుంటుంది. సాయంత్రం అయినప్పుడు బిడ్డల దగ్గర మోకరించే తల్లులు బహు తక్కువ మంది.